కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా వర్షాలు కుమ్మేస్తూ ఉన్నాయి. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా చేరుతున్న వరదతో భద్రాచలం దగ్గర గోదావరి 33 అడుగులు దాటి ప్రవహిస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతూ ఉండగా ఇప్పుడు మరోసారి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఈ రెండు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీకి వాయుగుండం ప్రభావం తప్పినప్పటికీ పలు జిల్లాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. శివకుమార్, ఏంటి వెదర్ అలర్ట్స్, ఇంకా ఎన్ని రోజులు ఈ ముసురు? ఏపీకి వాయుగుండం ముప్పు తప్పినప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ముఖ్యంగా అయితే ఉత్తర కోస్తా ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు సముద్ర తీర ప్రాంతాల్లోతో పాటు కొన్ని జిల్లాల్లో మొత్తం 30 నుంచి 40 కిలోమీటర్ల మేర అయితే ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు తెలంగాణ కూడా ఈ వాయుగుండ ప్రభావంతో అయితే తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఒక మాదిరిగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపొద్దున కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల రాకపోకలకు కూడా కొంత ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి. తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అవంతా కూడా వాటరు దిగువకు వస్తూ ఉన్నాయి. మున్నేరుగా అయితే ప్రకాశం బ్యారేజ్కి కూడా ఈ యొక్క వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం 10 గేట్లను ఎత్తి అడుగు మేర అయితే దిగువకు ఆ నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లను దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే రెవెన్యూ శాఖని ఇటు అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. లంక గ్రామాల్లో ఉండేటువంటి వారు ఎవరు కూడా నాటు పడవల మీద కూడా ప్రయాణం చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సముద్రంలో వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులు కూడా మంగళవారం వరకు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ప్రభుత్వం అయితే కఠినమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆల్ రైట్ శివకుమార్.